నిఖిత. నువ్వా? నువ్వు మా ఇంటి కిందకు వచ్చావే? నువ్వు ఒక దొంగవి. నేను కష్టపడి సంపాదించిన డొనేషన్ మొత్తం దొంగలించావు. నీలాంటి దొంగలకి ఇంట్లో స్థానం లేదు. మర్యాదగా ఇంట్లో నుంచి వెళ్ళిపో. నువ్వు అబద్ధం చేసుకుంటున్నావే. నేను నిజంగా నీ పైసలు తీయలే. నేను దొంగను కాదు. లేదు, నువ్వు తీసా. నువ్వు చూసినావా? ఎవరో చెప్పిన మాటల్ని నమ్మి దొంగ నన్ను ఎట్లా అంటావే? నాకు అదంతా అనవసరం. నువ్వు ముందుకి నుంచి వెళ్ళు. గట్లనే వెళ్తాను గాని ఒక మాట చెప్పు. నువ్వు మీ అమ్మ సంవత్సరికం చేయనంటున్నావట, నిజమేనా? అవును, నేను చెయ్యను. దేవుడిది మాకు మాటలు మాట్లాడుకో బిత్తిరిదానా. తల్లికి సంవత్సరికం నువ్వు కాకుంటే నాన్న పటేకర్ సార్ వచ్చి చేస్తారు. తల్లికి పిండం పెట్టడం మన ధర్మమే. నువ్వు చేయకుంటే నీ తల్లాత్మ ఏడుస్తదే. ఏడవాలి. మా కుటుంబానికి చెడ్డ పేరు తెచ్చినందుకు, మా నాన్నని నన్ను వదిలి వెళ్ళినందుకు నేను విధిస్తున్న శిక్షది. ఏడవాలి. చల్, దేవుడిది మాకు మాటలు మాట్లాడకు. అమ్మంటే కనబడే దేవతే, కదిలే దైవమే. కాదు, మా అమ్మ దయ్యం. దాని గురించి నాకు చెప్పకు. దయ్యం మీ అమ్మ కాదే, నువ్వు. అందుకే దేవత లాంటి అమ్మని తిడుతున్నావు. ఊరికే పూజ గదిలో పూజలు చేయుడు, హారతీయుడు, పాదాలు కడుగుడు కాదే. ముందుగా అమ్మ రుణం తీర్చుకో. అది పూజ అంటే. నాకు తెలుసు. దొంగలతో చెప్పించుకునే అవసరం నాకు లేదు. ఛీ, నువ్వు ఈ జన్మకి మానవే. కానీ మీ అమ్మకి నువ్వు సంవత్సరికం చేయనంటే గమ్ముసాలు విషయం దాగి చస్తానంటుంది. నేను నమ్మను. నమ్మవా? సరే, అది దాగినాక గప్పు నమ్ము. మా అమ్మ విషయం ఆ దేవుడు చెప్పినా నేను వినను. ఇక నువ్వు చెప్తే ఎలా వింటానే? ఏమంది? సంవత్సరికం చేయడానికి ఒప్పుకుందా? అడుగుతుంటే మాట్లాడవేంటే? అసలు అది ఏమంది? కూల్ డ్రింక్ ఏడుంది? ఫ్రిడ్జ్ లో ఉంది. ఫ్రిడ్జ్ ఏడుంది? కూల్ డ్రింక్ బయట. నువ్వు నోరు మూయవే. అదిగో అక్కడుంది. ఒక పక్క టెన్షన్ తో కాలిపోతుంటే కూల్ డ్రింక్ తీసుకోవడానికి కిచెన్ లోకి వెళ్ళిందంటే బాటిల్ కి బర్నాలు రాయటానికి ఎందుకే? అయ్యో, బాటిల్ కాలిపోతుందన్నారుగా అందుకు. అసలు అది లోపల ఏం చేస్తుంది? శబ్దాని పని. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.